హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇదైతే వినాయక చవితి రోజు వ్లాగ్. నాకు టైం లేక నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం. నేను ఇంటికి వచ్చేసరికి మమ్మీ డాడీ ఇద్దరు పాయసం ప్రిపేర్ చేస్తున్నారు. అసలు వినాయక చవితిలో నాకు ఇష్టమైందంటే నా పాయసమే. మేమైతే తాలకల పాయసం లేకపోతే సేగల పాయసం అంటాము. చాలా బాగుంటుంది. తర్వాత ఇంట్లోకి వినాయకుని ఎదుర్కొని తీసుకొచ్చాము. మేమైతే చిన్నగా క్యూట్గా ఇలా డెకరేట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ కూడా అంతే. మామిడి తోరణాలు అండ్ అరిటాకులు, చిన్నగా లైట్స్ పెట్టేస్తాం. వీటిని మేమైతే వినాయకుడు అడుగులు అంటాము. మీరు కూడా ఇలాంటి అడుగులు వేస్తారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాము. మా ఇంట్లో అయితే డాడీ పూజ చేస్తారు, నేను మమ్మీ హెల్ప్ చేస్తాము. అండ్ పూజ అయిన తర్వాత బయటికి వెళ్ళొద్దు, ఆకాశాన్ని చూడొద్దు, చంద్రుడిని చూడొద్దు అని ఎంతమంది ఫాలో అవుతారు. ఎంత అనుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుతాం కదా. ఈరోజు మా ఇంట్లో చాలా స్పెషల్స్ చేశారు, కానీ నేను రికార్డ్ చేయడం మర్చిపోయినా. మెయిన్ అయితే నా ఫేవరెట్స్ అయితే ఉండ్రాళ్ళు అండ్ పాయసం. అండ్ ఇంకా నార్మల్గా చేసే వంటలు అయితే పులిహోర, దోసకాయ పచ్చడి, చింతకాయ తొక్కు, పొట్లకాయ పచ్చడి, ఇవైతే చాలా ఇంపార్టెంట్. బెల్లం పత్తి, నల్లటి గుళ్ళో తెల్లటి వినాయకుడు, 4 చేతుల నమస్కారం. మీకు నా అవుట్ఫిట్ నచ్చితే డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఐఎమ్ రమ్యశ్రీ16 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయిపోండి. గెట్ రెడీ విత్ మీ అండ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. లింక్ అని కామెంట్ చేస్తే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్